హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజ్జీస్ లాగ్ ఆహారం ఆరోగ్యం ఆధ్యాత్మికం. ఈరోజు మనం శివపురాణంలోని రుద్ర సంహితలోని పార్వతీఖండం గురించి చెప్పుకుందాం. పార్వతీఖండం వినేవారికి దాంపత్య సౌఖ్యం, శుభ వివాహాలు జరుగుతాయి. ముఖ్యంగా కార్తీక మాసంలో పార్వతీఖండం వినడం వలన భక్తిలో స్థిరత్వం, శివునిపై అచంచలమైన ప్రేమ, భక్తి, విశ్వాసం కలుగుతుంది. సతీదేవి తన తండ్రి దక్షుడి యజ్ఞంలో ప్రాణత్యాగం చేసిన తర్వాత శివుడు ప్రళయ తాండవం చేశాడు. విశ్వం మొత్తం భయాందోళనలో మునిగిపోయింది. కాలం గడిచిపోయింది, కానీ సతీ యొక్క ఆత్మ భక్తి మాత్రం చావలేదు. శివుని మీద తనకున్న భక్తి, ప్రేమ అపారమైనది. అందుకే ఆమె మళ్ళీ హిమవంతుడు, మీనాదేవి అనే దంపతులకు కుమార్తెగా పార్వతి రూపంలో పునర్జన్మ పొందింది. చిన్నప్పటి నుండే ఆమెకు శివునిపై ప్రేమ, భక్తి, నిశ్చలత ఉండేది. హిమవంతుడు తన కుమార్తె అయిన పార్వతితో, శివుడు యోగేశ్వరుడు, విరక్తుడు, వివాహం చేసుకోడు, అతని మీద ఆశలు పెట్టుకోకమ్మా అని చెప్పినప్పుడు పార్వతీదేవి నవ్వుతూ, నాన్న, నా జన్మ కారణం అదే, సతిగా వదిలిన వాగ్దానం పూర్తి అవ్వాలి అని చెప్పింది. దేవతలందరూ పార్వతి సాధనను చూసి ఆశ్చర్యపోయారు. ఇంతలో తారకాసుడు అనే రాక్షసుడు దుర్మార్గమై దేవతలను బాధిస్తూ ఉండేవాడు. బ్రహ్మదేవుడు చెప్పినట్టు తారకాసుని సంహరించేది శివుని పుత్రుడు మాత్రమే అని. అందుకే దేవతలు పార్వతికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. మన్మధుడు శివుడు ధ్యానాన్ని భంగపరిచే ప్రయత్నం చేశాడు. శివుడు కోపంతో తన 3వ నేత్రాన్ని తెరచి మన్మధుడిని బూడిద చేశాడు. అందుకే శివుడిని కామదహనుడు అని కూడా అంటారు. కానీ పార్వతీదేవి తపస్సుతో, అచంచల భక్తితో శివుని మనసు గెలుచుకుంది. ఆమె భక్తి కదిలించింది. యోగేశ్వరుడైన శివుని గుండెను కూడా ఆమె భక్తి కరిగించింది. తర్వాత హిమవంతుని ఇంటే వీరిద్దరి దివ్య వివాహము జరిగింది. ఆదిదేవతలు, గంధర్వులు, యక్షులు అందరూ హర్షధ్వానాలతో వారి వివాహము జరిపించారు. వారి ప్రేమ విశ్వానికి దాంపత్య పవిత్రను నేర్పింది. ఈ పార్వతీఖండము మనకు నిరంతర సాధన, ప్రేమ, శ్రద్ధతో దేవుణ్ణి సొంతం చేసుకోవచ్చు అని చెబుతుంది. శివపార్వతుల వివాహం అంటే కేవలము దైవ కథ కాదు, అది భక్తి, త్యాగం, సాధన యొక్క ప్రతీక. ఇది వినే ప్రతి ఒక్కరికి శుభం, శాంతి, సౌభాగ్యం ప్రసాదిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.